మరి ఎట్లా ఉండబోతా ఉంది కార్యాచరణ దీనిపైన? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేలుకొలుపుతాం. హ్మ్. లంబాడి బిడ్డలను మేలుకొలుపుతాం. తండా తండా తిరుగుతాం. హ్మ్. తండా తండా తిరుగుతాం. ప్రతి మండలానికి పోతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 77 నియోజకవర్గాల్లో లంబాడి బిడ్డలున్నారు. హ్మ్. మేము తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోతది మా మీద కుట్ర చేస్తే. హ్మ్. మేము ఓటు ద్వారానే చెప్పగలుగుతాం వీళ్ళకు సమాధానం. ఓకే. ఖచ్చితంగా 77 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే గెలవాలన్నా, ఏ ఎంపీ గెలవాలన్నా లంబాడీల ఓట్లే కీలకం. హ్మ్. అనవసరంగా మా మధ్య రెచ్చబెట్టకండి. హ్మ్. అనవసరంగా మా మధ్య కుట్ర చేయకండి. ఓకే. మీ రాజకీయ పబ్బం కొరకు, ఓ ఇద్దరి రాజకీయ పదవుల కొరకు, లేకపోతే మాకు రావాల్సినటువంటి హక్కులకు మేము ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పేసి మమ్మల్ని అక్కడి వరకే ఆపాలని మీరు అనుకుంటున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో మేము గమనించేంత అమాయకులం ఏం కాదు. హ్మ్. చదువుకున్నటువంటి వాళ్ళం, పిహెచ్డీలు, పీడిఎఫ్లు అన్ని చేసినటువంటి వాళ్ళం మేము. మాకు మాకు రాజ్యం ఏం చెప్తుందో తెలుస్తుంది. హ్మ్. రాజ్యం కుట్రలు కూడా గమనిస్తాం. హ్మ్. కానీ ఆ పరంగా మీరు పోతే మేము ఏ పరంగా మేము పోవాలని పోతాం. మా వాళ్ళని మేలుకొలుపుతాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండను ఖచ్చితంగా ప్రతి అడుగు అడుగున ప్రశ్నిస్తాం. హ్మ్. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు మాకు. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు మాకు. మీ హ్మ్. వాళ్ళనంటే ఎవరిని ఎవరిని మేలుకొల్పుతారు? కేవలం లంబాడీలనా? ఆదివాసీ బిడ్డలను మేలుకొలుపుతాం. హ్మ్. లంబాడి బిడ్డలను మేలుకొలుపుతాం. ఆ లంబాడి బిడ్డలలో ఎవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళపైన తిరగబడతాం. హ్మ్. ఆదివాసీ బిడ్డలకు కూడా చెప్తాం. మీ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా చెప్తాం. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా చెప్తాం. మేధావుల ద్వారా చెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఇగో మీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు ఇవి. ఈ కుట్రలు గత 50 ఏళ్లుగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 70 ఏళ్లలో కూడా మీరు ఎందుకు అభివృద్ధి కాలేదు? మీ నాయకులు ఏం చేశారు? మీ నాయకులు ఏనాడని ప్రశ్నించారా? హ్మ్. ఏనాడైనా ప్రశ్నించిరా? ఈరోజు మంత్రి సీతక్క గారు ఉన్నారు. మరి మా గోండుగూడాలకు ఎందుకు నూతన పాఠశాలలు లేవు? మా గోండుగూడాలకు ఎందుకు ఇందిరమ్మ ఇళ్ళు లేవు? మా గోండుగూడాలకు ఎందుకు రోడ్లు లేవు? మా గోండుగూడాలో ఎందుకు హెల్త్ సెంటర్లు లేవు? మా గోండుగూడాలకు ఎందుకు బ్రిడ్జీలు లేవు? మా గోండుగూడాలో ఎందుకు ఆర్థికంగా మేము అది ఎదగలేకపోతున్నాం? మా ఐటీడీఏలు ఏం చేస్తున్నాయి? మా పీవీటీజీస్ ఏం చేస్తున్నాయని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? హ్మ్. ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు? మీకు ఎవరు అడ్డుపడుతున్నారు? మేము మంత్రులమా? మేము ముఖ్యమంత్రులమా? ఈ రాష్ట్రంలో కేంద్రంలో మేమేమైనా ప్రధాన పాత్రలో ఉన్నామా? హ్మ్. మరి మా మీద ఎందుకు మీకు తిరుగుబాటు? మా మీద ఎందుకు? అంటే మేము ఎక్కడ కూడా ఉండకూడదా? ఓకే. భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి మీకు ఎట్లా ఇచ్చారు హక్కులు మాకు అట్లనే ఇచ్చారు కదా? హ్మ్. ఎందుకు మీరు తిరగబడుతున్నారు? మీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు కాబట్టి. అలాగే రాజకీయ పబ్బం కొరకే తెల్లం వెంకట్రావు గారికి రేపు మీ ఓటు అవసరం. హ్మ్. సోయం బాపురావు ప్రభుత్వానికి వంచించి లేకపోతే ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకుపోయి ఏదో పదవి పొందడం కోసమే. ఓకే. వాళ్ళ మీ మీ బిడ్డల మీద మీ వాళ్ళ మీ రాజకీయ నాయకులకు కూడా ప్రేమ లేదు. హ్మ్. మీ మీదో ఈ తెల్లం వెంకట్రావు గారికో, సీతక్క గారికో, లేకపోతే స్వయం బాబురావు గారికో మీ మీద ప్రేమ లేదు. మీ ఓటు మీద ప్రేమ వాళ్ళకు. ఓకే. మీ ఓటు ఏయించడానికి చేస్తున్నటువంటి నాటకం మాత్రమే. ఎందుకు లంబాడి బిడ్డలు ఎక్కడ బాగుపడరు చెప్పండి? 10% ఉన్నటువంటి ఈ జనాభాలో కనిపియమా? హ్మ్. ఎందుకు కనిపియము? మీరు 2%, 3% ఉన్నారు. కోయాలు ఎంత పర్సెంట్ అండి? గోండులు ఎంత పర్సెంట్? రాజగోండులు ఎంత? తోటులు ఎంత? ప్రధానులు ఎంత ఇక్కడ? హ్మ్. జనాభా ఎంత? మరి ఎందుకు ఎదగడం లేదు? మీ వాళ్ళని ప్రశ్నించండి కదా! ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మనకు రావాల్సినటువంటి హక్కుల కొరకు ప్రశ్నిద్దాం అంటున్నా. మనకు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హక్కులు, భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు, మనకు రావాల్సిన ప్రత్యేక నిధులు, దాని గురించి ప్రశ్నించాలే తప్ప, ఈరోజు కావాలని చెప్పేసి ఆదివాసీ బిడ్డలను మా వాళ్ళు చాలా మంది చరిత్ర చెప్తున్నారు. మేము ఎట్లొచ్చినాం, మేమొచ్చినాం, మేము ఎట్లున్నాం, స్వాతంత్ర పూర్వం నుండి మేము ఎట్లున్నాం అనేది పూర్తిగా మా దగ్గర ఆధారాలున్నాయి. వీళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా. రండి మేము ఎట్లున్నామో రాజ్యాంగపరంగా నేను నిరూపిస్తా. ఓకే. మా దగ్గర వందల పుస్తకాలు. సిద్ధంగా ఉన్నారా చర్చించడానికి? చర్చించడానికి సిద్ధం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులైనా పర్లేదు, లేకపోతే తెల్లం వెంకట్రావు గారైనా, స్వయం బాపురావు గారైనా ఎవరైనా రమ్మని చెప్పండి. ఓపెన్ డిబేట్ అంటే ఛాలెంజ్ అంటే చేస్తున్నాం. కేవలం వీళ్ళేనా? వాళ్ళ నుండి ఎవరొచ్చినా ఓకేనా? నేనేమంటున్నా, ఎవరైనా స్వయం బాపురావు అయినా సరే కేసులు వేసిన రమ్మను. హ్మ్. చదువుకున్న వాళ్ళం మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఓకే. స్వయం బాపురావు వస్తాడా రమ్మని చెప్తున్నా, హ్మ్. సిద్ధం. తెల్ల వెంకట్రావు వస్తాడా రమ్మని చెప్తున్నా, సిద్ధం. హ్మ్. మా ఇద్దరి మధ్యలో మమ్మల్ని కూర్చోబెట్టి ప్రభుత్వానికి రమ్మను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, హ్మ్. లేకపోతే ప్రభుత్వ మంత్రులకు, లేకపోతే సంబంధించిన ఎస్టీకి సంబంధించినటువంటి ప్రత్యేక కమిషనర్స్ ఉన్నారు కదా, అవును. ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్ ఉన్నారు కదా, హ్మ్. రమ్మనని కూర్చోమనండి. ఇవన్నీ తీసుకుపోయి పెడదాం. హ్మ్. ఇవి లంబాడీలు తయారు చేసినటువంటి గ్రంథాల, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల, మేము ఓకే. ఎట్లెట్లా వచ్చినాం, లోకూర్ కమిటీ ఏం చెప్పింది, అనిల్ కే చందా కమిటీ ఏం చెప్పింది, భారత రాజ్యాంగం ఏం చెప్పింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, పార్లమెంట్ సంయుక్త జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏం చెప్పింది అన్ని చెప్తాం. ఓకే. ముందర పెడదాం. మేమేనాడు రాష్ట్రపతులం కాలేదు, మేము ముద్ర కొట్టుకొని రాలేదు. ఓకే అన్న. మేము ఎట్లా ఎస్టీలుగా వచ్చినామో వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. భారత రాజ్యాంగం చెప్తుంది, ద గవర్నమెంట్ డాక్యుమెంట్ కెన్ స్పీక్ ఎవ్రీథింగ్. హ్మ్.
ద గవర్నమెంట్ రిపోర్ట్స్ కెన్ స్పీక్ ఎవ్రీథింగ్. ఇవన్నీ గవర్నమెంట్ గెజిట్స్ ఇవి. ఓకే. ఇవి చెప్తాయి. ఇవి మేము చెప్పాల్సిన పని లేదు. మేము చెప్తే ఓపెన్ డిబేట్ రమ్మని. నేను టెక్నికల్ అంశాలు మాట్లాడాలంటే మీరు ఇంకో గంట టైం ఇవ్వండి. మేము భారత స్వాతంత్రం పూర్వం నుండి భారత ఈ రోజు వరకు కూడా ఎన్ని చట్టాలైనాయి, ఎవరెవరు దీనిపైన చర్చ జరిగిరు, ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ఎందుకు చేసిర్రు, భారత రాజ్యాంగం కంటే ముందు మా పరిస్థితి ఏంది, హైదరాబాద్ సంస్థానంలో మా పరిస్థితి ఏంది, అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూసారు కదా, ఏదేమైనప్పటికీ రెండు వర్గాల మధ్య పోరాటం కొనసాగుతున్నప్పుడు ఆ వర్గాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఒకసారి ఆలోచించాలి. అవాస్తవాలను సమాజానికి చూపించి శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, ఎవరికి కావాల్సిన హక్కులు వాళ్ళు సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. త్వరలో అటు ఆదివాసీల నుండి ఇటు లంబాడీల నుండి కూడా ఒక డిబేట్ పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. నిజాలను ఈ సమాజానికి చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ చూస్తున్నాం ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.